ఎస్ సార్. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. పలు చోట్ల హంగ్ వచ్చింది. నర్సాపూర్, కాగజ్ నగర్, ఖానాపూర్, మొయినాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో హస్తం హవా కొనసాగుతుంది. మరి ఖమ్మం వద్ద ఎటువంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఖమ్మంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎందుకంటే ముగ్గురు మంత్రులు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ హవా కనపడుస్తుంది. ఏంటి సిచ్యువేషన్ ఖమ్మంలో? శంకరి, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. 5 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ దాదాపుగా కైవసం చేస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో మధిర మున్సిపాలిటీలో పూర్తి స్థాయి హస్తగతం చేస్తున్నారు. మధిర మున్సిపాలిటీ దాదాపుగా 22 డివిజన్లు ఉన్నాయి. మధిర మున్సిపాలిటీలో 22 వార్డులు ఉన్నాయి. 22 వార్డులు కూడా ఫలితాలను ప్రకటించారు. అందులో 19 వార్డులు కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుచుకుంది. మరో 2 వార్డులు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఆ 2 వార్డులు ఉన్న స్వతంత్ర అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలవాలని భావించారు. వాళ్ళకి బీఫామ్లు ఇవ్వకపోవడంతో వాళ్ళు కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు 2 గెలిచారు. అంటే దాదాపుగా మధిరలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని మనం చెప్పొచ్చు. మధిరని ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఫలితాలు ప్రకటించారు. మధిర మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మధిర మున్సిపాలిటీ కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అక్కడ మధిరలోనే పాగా వేసి ఆయన పావులు కదిపారు. ఎప్పటికప్పుడు కార్యకర్తలతో, నేతలతో సంప్రదింపులు జరుపుతూ మధిరలో ఎవరికైతే ప్రజాబలం ఉంటుందో, ఎవరికైతే విజయావకాశాలు ఎక్కువ ఉంటాయో ఆ అభ్యర్థుల్ని ఏరికోరి ఎంపిక చేసి మరి ఎన్నికల బరిలో నిలిపి మధిరని ఏకపక్షంగా కైవసం చేసుకోవడం జరిగింది. ఇంకా కల్లూరు, సత్తుపల్లి ఈ 2 మున్సిపాలిటీలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ రెండో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికీ కల్లూరు 20 వార్డులకు గాను 14 వార్డులకు ప్రకటించారు. 14 వార్డుల ఫలితాలు ప్రకటించారు. అందులో 9 వార్డులు కాంగ్రెస్ గెలుపొందగా 5 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంది. సత్తుపల్లి మున్సిపాలిటీకి వచ్చేసి 23 వార్డులు ఉండగా అందులో 12 వార్డు ఫలితాన్ని ప్రకటించారు. 12 వార్డులో 10 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా 2 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇంకా వైరాలో రెండో రౌండ్ ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఫలితం రావాల్సి ఉంది. 20 వార్డులకు గాను 10 వార్డులు ప్రకటించారు. ఇక్కడ 8 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా 1 వార్డులో సిపిఎం అభ్యర్థికి గెలుపొందడం జరిగింది. ఎదులాపురం మున్సిపాలిటీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం, ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో ఉంది ఎదులాపురం మున్సిపాలిటీ కూడా 32 డివిజన్లు ఉండగా 1 డివిజన్ ఏకగ్రీవం అయింది. 31 వార్డులకు ఎన్నిక జరగగా ఇప్పటికీ 15 వార్డులలో ఫలితాలు ప్రకటించారు. 11 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. బీఆర్ఎస్ 1 గెలుచుకోగా సిపిఎం 2 గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ 1 స్థానంలో గెలుపొందారు. సత్తుపల్లి, కల్లూరు ఈ 2 మున్సిపాలిటీలపైన కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి సారించారు. తుమ్మల ఈ 2 మున్సిపాలిటీలు కూడా రోడ్ షోలు నిర్వహించారు, ర్యాలీలు నిర్వహించారు. ఆ 2 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందించేందుకు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆయన ప్రత్యేక కృషి చేశారని చెప్పవచ్చు. కార్యకర్తలు ఒకవైపు పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తల కేడర్ని అప్రమత్తం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమానికి ఖర్చు పెడుతుంది, ఏ స్థాయిలో పనులు చేస్తుంది అనే దానిపైన ప్రతి ఒక్క దానిపైన కూడా ఖమ్మం జిల్లాలో ఏ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది, రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలను ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం, స్థానిక సంస్థలను ఏ విధంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఎటువంటి నిధులు కేటాయించబోతున్నాం, నిధులు విడుదల చేయబోతున్నాం, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఆయన ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు ఈ రకమైన మేలు జరుగుతాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన పెద్ద ఎత్తున ఈ 2 మున్సిపాలిటీలు కూడా పర్యటించారు. ఒకవైపు తుమ్మల నాగేశ్వరరావు, మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంకోవైపు భట్టి విక్రమార్క, ముగ్గురు మంత్రులు కూడా ఖమ్మం జిల్లా పైన కాన్సన్ట్రేట్ చేశారు. ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలను కూడా దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున పావులు కదిపారు. మంత్రుల కృషి ఫలించింది. 5 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఘన విజయం సాధించని చెప్పొచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఎన్నికల బరిలో తమ అభ్యర్థులను నిలిపి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున పోటీ చేసి భారీగా డబ్బు ఖర్చు చేశారు, ప్రలోభాలు గురి చేశారనే ప్రచారం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా అవేవి కూడా ఎక్కడ ఫలించని పరిస్థితి మనకు కనబడుతుంది. బీఆర్ఎస్ ఎదులాపురంలో ఇప్పటివరకు 1 స్థానానికే పరిమితం అయింది. వైరాలో ఫలితాలు ఇంకా కొనసాగుతున్నాయి. సత్తుపల్లిలో 2, కల్లూరులో 5 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ దక్కించుకుంది. మిగిలిన ఏ మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్కి సరైన ప్రాతినిధ్యం దొరకలేదని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు జరిగిన 5 మున్సిపాలిటీలు సత్తుపల్లి, కల్లూరు, వైరా, మధిర, ఎదులాపురం ఈ 5 మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది. కాంగ్రెస్ పార్టీ
ఘన విజయాన్ని సాధించింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇంకా రెండో విడత ఫలితాలు రెండో రౌండ్ ఫలితం చివరి దశలో ఉంది. ఇప్పటికే దాదాపుగా అన్ని వార్డులలో అన్ని డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఆ ఫలితాలను ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు, సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేడర్ అంతా కూడా కౌంటింగ్ కేంద్రం దగ్గర చేరుకొని కౌంటింగ్ కేంద్రం వద్ద సంబరాలు చేసుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఖమ్మం జిల్లాలో దాదాపుగా 5 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పాగా వేసింది, మున్సిపల్ పీఠాలను దక్కించుకుంది శంకరి. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. అది ఖమ్మం జిల్లాలో పరిస్థితి. 5 మున్సిపాలిటీని కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకు వెళ్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది.